హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను ఇవాళ ఇంకొక మంచి రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. నాకు రోటి పచ్చడిలో ఇలాగ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ చేయడం ఇష్టం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కాబట్టి, రోజు ఒకే పచ్చడితో ఒకే రకంగా తినలేం కాబట్టి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చడి నేను ట్రై చేస్తుంటాను. సో మీకు నచ్చితే మీరు ట్రై చేసేయండి. నేను చేసిందైతే ఇవాళ దోసకాయ పచ్చడి. అది ఎలా ప్రిపేర్ చేశానంటే, ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ తీసుకొని దాంట్లో పల్లీలు వేపుకోవాలి. పల్లీలు దోరగా వేగిన తర్వాత అవి పక్కన పెట్టేసి, అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో పచ్చిమిర్చి, టొమాటో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 500 గ్రామ్స్ దోసకాయ ముక్కలకి 10-15 పచ్చిమిర్చి, ఒక 3 టొమాటోలు సరిపోతుంది. టొమాటోలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కూడా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం మగ్గించుకున్న టొమాటో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఎర్రగడ్డ యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేయాలి కచ్చాపచ్చాగా. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని చిటపట్లాడిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దోసకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నవి ఇప్పుడు యాడ్ చేసుకొని దించిపోయే ముందు కొత్తిమీర వేసుకుంటే ఈ దోసకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అసలే కార్తీక మాసం, నాన్ వెజ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇలాంటి ఒక పచ్చడి ట్రై చేసామంటే కూర కూడా అక్కర్లేదు, అంత ఇష్టంగా పచ్చడితోనే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. నౌ హియర్ కమ్స్ అ టేస్టింగ్ టైం. వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటుంటే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి మీరు ట్రై చేసేయండి. చాలామంది పచ్చడిలోకి నెయ్యి యాడ్ చేసుకుంటారు. పచ్చడిలో నెయ్యి అనేది నాకు అంతగా నచ్చదు, ఎందుకంటే పచ్చడి అంటే ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి నెయ్యి ఫ్లేవర్ నాకు అంతగా నచ్చదు. ఇలా రైస్ ఐటమ్స్లో ఓన్లీ కారం దోశ, నెయ్యి దోశలకు అయితే బాగుంటుంది. కానీ సో చూసేయండి ఎంత బాగుందో ఆ టెక్స్చర్, ఆ కలరు. ఇలా వేడి వేడి అన్నంలోకి మధ్యలో అలా ఎండుమిర్చి పోపు పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి అందులో ఉండే ఆయిల్ని ఇలా పిండుకుంటూ అలా పచ్చి ఉల్లిపాయ ముక్కని ముద్దలో పెట్టుకొని తింటుంటే ఎలా ఉంటుందో చెప్పండి. నేనైతే ఇంకొక కూర వేసుకోకుండా, పెరుగు కూడా వేసుకోకుండా ఈ పచ్చడితోనే తినేసాను. నాకు అంత బాగా నచ్చింది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను ఇవాళ ఇంకొక మంచి రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను.